కాపాడు! అరే నా వెనక ఎందుకు పడ్డావు? నేను జింకను కాదు, నేను డాంకీని, గాడిదను తింటే మిగతా డైనోసార్స్ అన్ని నిన్ను చూసి నవ్వుతారు. నా వెనక పడకు, వెళ్ళి ఇక్కడి నుంచి. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఓ మై గాడ్, ఎంత పెద్ద డైనోసార్స్! నేను ఇంటికి వెళ్ళి దాక్కుంటాను. అక్కడ ఇవి నన్ను తినలేవు. అలాగే నేను అక్కడ తింటూనే ఉంటాను. కాపాడండి, కాపాడండి, కాపాడండి! అయ్యో, ఈ ట్రక్ ఎక్కడికి వెళ్ళింది? శ్రీయాంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాస్వికాయం. నువ్వు ఇక్కడ నుంచొని ఎందుకు అనుకుతున్నావు? అరే నేను గాడిదను తినను. తలుచుకుంటేనే ఎట్లనో ఉంది నాకు. ఇది నాకు అవమానం. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు. నాలో ఏం తక్కువ ఉందని నువ్వు నన్ను తినడం లేదు. నా ఇన్సల్ట్ కి రివెంజ్ తీర్చుకుంటాను. చుల్బుల్, ఎక్కువ మాట్లాడకు, వెంటనే పారిపో. నాకు ఇంత అవమానం జరిగాక పారిపోను. గాడిదను తినాలి అన్న ఆలోచన ఎలాగో అనిపిస్తుందంట. అంటే దీని అర్థం ఏంటి? సరే అలగకు. నువ్వింత ఎమోషనల్ అవుతావని నేను అసలు అనుకోలేదు. నేను ఎవ్వరిని బాధగా చూడలేను. సరే సరే, అయితే నిన్ను తింటాన్లే. సారీ సారీ సారీ, నేను ఊరికే అన్నాను. సారీ. ఈ పిల్లాడు మన వేటని లాక్కుంటున్నాడు. పదండి, అతన్నే వేటాడదాం. వీళ్ళు ప్లాన్ చేసి నా వైపు వస్తున్నారు. వీళ్ళని ట్రాప్ చేసి ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళాలి. అందరిని మినార్కి తాకిస్తాను. వీళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎగురుతాను. వీళ్ళు గుద్దుకుంటారు. ఓ నో! ఈ నెమలి ఎలా తప్పించుకుంటుందో నేను చూస్తాను. నా పేరు షికారి అంకుల్. నా నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాపాడండి! వీర్ వీర్ వింగ్ సూట్ ఆన్! వింగ్ సూట్ ఆన్! X-ray vision on! X-ray vision on! వీర్, ఏమైనా తెలిసిందా? ఏమీ తెలియలేదు, కానీ ఖచ్చితంగా అది బంటి వాళ్ళ షికారి అంకుల్ దగ్గరే ఉంటుంది. అలాగే వాళ్ళ ఫామ్ హౌస్ షికార్పూర్ లోనే ఉంది. మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళొస్తాను. అంకుల్, ఈ నెమలి అస్సలు డాన్స్ చేయట్లేదు. అది డాన్స్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. దానికి వర్షం కావాలి, నేను వర్షం వచ్చేట్టుగా చేస్తాను. దాన్ని ఫ్రీగా వదిలేయండి. ఇలా ఒక పక్షిని బంధించడం అంత మంచి పద్ధతి కాదు. డాడీ, అది చాలా బాధపడుతుంది. ఇప్పుడు డాన్స్ ఎలా చేస్తుంది? మీరు దాన్ని వదిలేయండి, అప్పుడు అదే డాన్స్ చేస్తుంది. మీ అమ్మ కూతురు నా ప్రతి పని పాడు చేస్తారు. మీరెళ్ళి మీ పని చూసుకోండి. నేను వర్షం కురిపిస్తాను. దాంతో ఈ నెమలి సంతోషపడి ఖచ్చితంగా డాన్స్ చేస్తుంది.
వర్షం పడుతుంది. చూడు చూడు, క్లైమేట్ ఎంత బాగుందో. వీళ్ళసలు ఏమనుకుంటున్నారు? మీరు నా డాన్స్ ఎప్పటికీ చూడలేరు, కానీ నేను చూస్తాను. నెమలి నెమలి నువ్వు పారిపో. నాన్న నిన్ను చూడక ముందే నువ్వు పారిపో. ఈ తల్లి కూతుళ్ళు నిజంగా చాలా మంచి వాళ్ళు. అంకుల్ అంకుల్, నెమలి పారిపోయింది. ఆ నెమలి పారిపోయింది అంకుల్, చూడండి చూడండి. రాము, రాజు, భీమ్, గోపి అందరూ రండి. ఆ నెమలి పారిపోయింది, దాన్ని పట్టుకోవాలి. త్వరగా త్వరగా వెళ్ళండి. పాపం నెమలి చాలా ప్రమాదంలో ఉంది. వీళ్ళ నుంచి దాన్ని ఎలాగైనా కాపాడాలి. అవి గబ్బిలాలని నాకు తెలుసు. నేను వాటిని పట్టుకోవడానికే వాటి వెనక పరిగెత్తాను. మేము సార్ కి హెల్ప్ చేయడానికి సార్ తో పాటు పరిగెట్టాము. చూసారా పిల్లలు, దయ్యాలనేవే ఉండవు. మీరిందాక దేనికైతే భయపడ్డారో అవి కేవలం గబ్బిలాలు. వీరు నన్ను ఆపకపోయుంటే నేను వాటిని పట్టుకుని చూపించేవాణ్ణి. సరే పదండి వెళ్దాం. మనం ఇలా ఎంతసేపని తిరుగుతాం? నేను ఒకసారి అరిచి చూస్తాను, ఎవరైనా ఉన్నారా అని. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా లోపల? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా లోపల? ఎవరు? ప్లీజ్ భయపడకండి, ఇది మీ ఎకో సౌండే. నాకు తెలుసు, నాకు తెలుసు. నేను పారిపోవటం లేదు. నేను అసలు ఎకో ఎక్కడి నుంచి వస్తుందో అని చూడ్డానికి వెళ్తున్నాను. పిల్లలు చూసారా సౌండ్ ఎలా ఎక్కువ అవుతుందో? ఇదేం సౌండ్ సార్? చలికి నా పళ్ళు కొట్టుకుంటున్నాయి. నేను టాయిలెట్కి వెళ్ళాలి. నేను తిరిగి టెంట్ లోకి వెళ్తున్నాను. ఈ రోజు భయపడి పారిపోకపోతే రేపు ఇంకా చాలా మంది వస్తారు. అయితే మనం నకిలీ నోట్లు ఎక్కడ దాచి పెడదాం? పద వీళ్ళని భయపెట్టి పారిపోయేలా చేద్దాం. కాపాడండి, కాపాడండి, కాపాడండి. సార్ సార్ సార్, అక్కడ దెయ్యాలు గోడ మీద డాన్స్ చేస్తున్నాయి. సార్ మీరు స్ట్రైట్ గా వెళ్ళండి, నేను దెయ్యాన్ని చూస్తాను. సరే అలాగే, నువ్వు చూడు, నువ్వు చూడు. భయపడకు. ఒకవేళ భయం వేస్తే నాకు చెప్పు. వీర్ అటు చూడు. జింటుని పిలవక తప్పదు అనిపిస్తుంది. ఇప్పుడు నకిలీ దెయ్యాలకి అసలైన దెయ్యం చూపించాల్సిందే. తగ్దిన నేనేం పని చెయ్యాలో చెప్పండి బాస్. రోబోట్ తీసుకోండి. రోబోట్ పాత వస్తువులతో చేయబడ్డ రోబోట్, ఇంటి వస్తువులతో తయారు చేసిన రోబోట్. అంకుల్ అంకుల్, నాకు ఒక రోబోట్ కావాలి. తీసుకో బాబు తీసుకో. మీరు ఇలా ఎలా రోబోట్ ని అమ్మగలుగుతున్నారు? కూరగాయలు అమ్ముతున్నట్టుగా చెప్పండి. ఒరేయ్ మూర్ఖుడా, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావురా? నీ కొడుకుకి రోబోట్స్ అంటే ఏంటో బాగా తెలుసు. తీసుకో బాబు, నేను నీకు ఇది ఫ్రీ గిఫ్ట్ గా ఇస్తున్నాను, తీసుకో. ఎస్, ఫ్రీ గిఫ్ట్. నేను నీలాంటి పిల్లలను ఎంకరేజ్ చేస్తాను. మీరు పెద్దగా ఏ సైంటిస్ట్ అవ్వాలి. రా, ఇది ఎలా ఆపరేట్ చేయాలో నీకు వివరంగా చేసి చూపిస్తాను. ఇక్కడేదో ప్రమాదం జరగబోతోందని నా డాంకీ సెన్స్ చెబుతోంది. ఆ గెడ్డ మనిషి అంత మంచోళ్ళ లేడు. చూద్దాం పద, ఒకసారి ఒక తన్ని చూద్దాం.
ఇతను టెంబక్టూలా ఉన్నాడే, ఇంకోసారి తన్ని మరీ చూస్తాను ఉండు. కాపాడండి! హెల్ప్! ఈ గాడిద నా వెనక ఎందుకు పడిందో తెలియటం లేదే. ఇది సెయింట్ మేరీ స్టూడెంట్ తయారు చేసిన రోబోట్. తర్వాత ఆర్య శిక్షా మందిర్ స్టూడెంట్ రోబోట్ వస్తుంది. రుచిగా ఉంది, చాలా బాగుంది చాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తుంది ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ రాకీ రోబోట్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరి రోబోట్ అయినా నా రోబోట్ ని బైక్ రేస్ లో ఓడించగలుగుతుందా? నాతో 2 బైక్లు ఉన్నాయి. దమ్ముంటే నా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చెయ్యండి, లేదా నా రోబోట్ బెస్ట్ అని ఒప్పుకోండి. నా రోబోట్ కైతే అసలు బైక్ నడపడమే రాదు. నేను ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాను.